స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భవత్కృపా శ్రీమహిమ ప్రసాదాత్ ప్రాప్తా మయా శ్రీగురవే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు. తైత్రీయ ఉపనిషత్ శిక్షావల్లి దశమోనువాకంలో ఆత్మవిదుడైన ఒక మహానుభావుడి స్వానుభూతి గానము చేయబడినది. అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగం సవర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఈ ఉపనిషన్మంత్రమునకు సాక్షాద్రూపముగా మన ముందు కనిపించేటువంటి శ్రీ భగవత్పాదులను, వారిని, వారి వ్యక్తిత్వాన్ని, వారి జీవితాన్ని, వారి చరిత్రను, ప్రతి అంశాన్ని, వారికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్వరూపానుగుణముగా ఈ శ్లోకంలో చెప్పబడిన స్వరూపానుగుణముగా, స్వరూప లక్షణానురూపముగా అర్థం చేసుకోబడితే అప్పుడు శంకరుల దివ్య కథ కలిమల ప్రధ్వంసమవుతుంది. మన ప్రయోజనం అది. వారి కథను విన్న ప్రతి క్షణము మనలోని అంధకారము ధ్వంసమవ్వాలి, మనలోని కలి ప్రభావము నశించాలి, మనలోని నిమ్న ప్రకృతి, ద లోవర్ నేచర్, అది మన చేత జయింపబడాలి శ్రవణ మాత్రము చేత. అట్లా చేస్తే శ్రవణము అది శ్రీ ఆదిశంకరాచార్య దివ్య కథా శ్రవణం అవుతుంది. దేర్ఫోర్ బయోగ్రఫీ అనే కోణంలో మీరు ఎంత శ్రవణము చేసినా అది శంకరుల దివ్య కథ కాదు. మహాపురుషులకు బయోగ్రఫీ ఉండదు. బయోగ్రఫీ ఈజ్ ఫర్ ఏ ఆర్డినరీ హ్యాబిచువల్ ఎగ్జిస్టెన్స్ ఒకనికి ఉంటుంది చూసారా, వానికి ఉంటుంది బయోగ్రఫీ. మహాపురుషుల జీవితం బయోగ్రఫీ కాదు. సంసార భయగ్రస్తులమైన మనకు మార్గదర్శన సూత్రము వారి జీవితం. అది వారి జీవితం కాదు, అది మనకు మార్గదర్శన సూత్రం. ఇప్పుడు ఈ సంసార వృక్షానికే ప్రేరయితగా నేనున్నాను అని ఎవరు అంటున్నారో వారికి దేహం ఏంటి, అది పుట్టడం ఏంటి, అది ఉండడం ఏంటి, అది అటు ఇటు తిరగడం ఏమిటి, దానికంటూ ఓ చరిత్ర ఏమిటి? ఈజ్ ఇట్ నాట్ రైట్? పరంబ్రహ్మ అహం అస్మి అని ఎవరు అన్నారో అట్టివానికి ఈ చరిత్ర కథలు ఏముంటాయి? ఏమీ ఉండవు. పరబ్రహ్మానికి ఏ కథ ఉంటుంది? ఇప్పుడు మీరు సత్యనారాయణ కథ అని ఏదో వింటారు, పరబ్రహ్మ కథ అని విన్నారా ఎప్పుడైనా? మీ ఇంట్లో ఏదైనా వ్రతం చేశారా? మా ఇంట్లో పరబ్రహ్మ కథ అండి ఉందా? అసలు ఉండదు, ఏ కథ లేదు. అట్టి బ్రహ్మమే అహముగా ఉన్న మహాపురుషుడికి నిజానికి ఏ కథ ఉంటుంది? ఉండదు. అంటే కల్పిత కథ. ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది? మీ కొరకు, నా కొరకు. ఇట్ ఈస్ నాట్ ఫర్ బయోగ్రఫికల్ డీటెయిల్, ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ అస్ భయగ్రస్త ఫెలోస్. ఇట్లా మీరు శ్రవణం చేస్తే ఆచార్యుల కథాశ్రవణం అవుతుంది. ఈ మాటను పూర్వాచార్యులంతా గట్టిగానే చెప్పారు. శంకర భగవత్పాదుల కథను ప్రస్తావించకముందే ఈ మాట అన్నారు, ఆదిలోనే ఈ మాట అన్నారు. మాధవీయ శంకర విజయాన్ని ఓపెన్ చేయండి. ఇన్ ది వెరీ ఓపెనింగ్ వర్సెస్ యూ హ్యావ్ దిస్ టీచింగ్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, వీ ఆల్వేస్ థ్రో అవే ది ఎసెన్షియల్స్. ఈజ్ ఇట్ నాట్ రైట్? చాలామంది పుస్తకాల్లో ఇంట్రొడక్షన్ చదవరు, స్ట్రైట్ అవే మొదటి పేజీ ఏదో అక్కడికి పోతారు తప్ప ఉపోద్ఘాతము ఇత్యాదులను చదవరు అసలు. ఎందుకంటే వారి ప్రకారం అదంతా ఎందుకు, స్ట్రైట్ అవే. బట్ ఆ పుస్తకాన్ని ఎట్లా చదవాలో చెప్పేది ఉపోద్ఘాతం.
ఆచార్యుల భాష్యాల్లో కూడా దాదాపుగా ప్రతి భాష్యానికి అనవచ్చు. మీరు చూడదలిస్తే గీతా భాష్యమును ఆరంభిస్తూ ఉపోద్ఘాత భాష్యం అని ఉంటుంది, ఇంట్రడక్టరీ కమెంటరీ. బికాస్ టు అండర్స్టాండ్ ది ఫస్ట్ వర్స్ యూ నీడ్ ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్. అట్లా పూర్వాచార్యులైన మహనీయులు శంకర విజయములను మనకు అందించినటువంటి పెద్దలంతా ఈ మాటలు అన్నారు. సైషా కలిమలచ్ఛేత్రీ సకృత్ శ్రుత్వా అపి కామదా నానా ప్రశ్నోత్తరై రమ్యా విదామారభ్యతే ముదే. మాధవీయ శంకర విజయం ప్రథమ సర్గ 27వ శ్లోకం. సైషా కలిమలచ్ఛేత్రీ. ఈ కథ ఏమనుకున్నారు? నేను చెప్పబోయే శంకర భగవత్పాదుల దివ్య కథ ఏమనుకున్నారు? కలిమలచ్ఛేత్రీ, కలి మాలిన్యమును విచ్ఛేదనము చేస్తుంది. సకృత్ శ్రవణేన, నువ్వు వింటే చాలు. వింటే చాలు అన్నారు, చెప్పండి. వింటే చాలు, వినాలి. అది నీ చెవులకు తాకడం కాదు, నువ్వు వినాలి. నువ్వు వినాలి, నీ చెవులు వినడం కాదు, నీ బ్రెయిన్ వినడం కాదు, నువ్వు వినాలి. ధనపతి సూరి అనే మహాపండితుడు డిండిమ అనే వ్యాఖ్య రాశారు, టీకా. ఆ డిండిమ టీకాలో ఈ శ్లోకాన్ని గురించి రాస్తూ సైషా శాంకరీ కథ కలిమలనాశకర్త్రీ సకృత్ శ్రవణేనాపి కామ్యమాన పురుషార్థ చతుష్టయప్రద. మనమందరం కోరుకునే 4 విషయాలు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. కామ్యమాన చతుర్విధ పురుషార్థ ప్రదా ఇయం కథ. నానా ప్రశ్నోత్తరై మనోజ్ఞ రమ్య. ఈ కథలో అనేక ప్రశ్నలు ఉన్నాయి, అనేక సమాధానాలు ఉన్నాయి. భగవత్పాదుల కథారూపముగా అనేక జిజ్ఞాసలకు సమాధానం లభిస్తుంది. భక్తి అంటే ఏంటి? కర్మయోగం అంటే ఏంటి? ఉపాసన అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి? గురువు అంటే ఎవరు? శిష్యుడంటే ఎవరు? గురుసేవ అంటే ఏంటి? జ్ఞాన నిష్ఠ అంటే ఏమిటి? శాస్త్రం అంటే ఏంటి? శాస్త్ర అధ్యయన విధి విధానం ఏంటి? భగవంతుణ్ణి పూజించుట అంటే ఏమిటి? ఎట్లా పూజించాలి? ఇట్లా ధార్మిక ఆధ్యాత్మిక విషయముగా ఉండే ప్రతి ప్రశ్న అందులో కనిపిస్తుంది. ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం అందులో ఉంటుంది. వెన్ ఆచార్య గోస్ టు సంబడి టు డిబేట్, ఇట్ ఈజ్ నాట్ సమ్ వర్బల్ ఫైట్ బిట్వీన్ 2 పీపుల్. మనకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే మన నేనుకు అవే తెలుసు. మన ప్రకారం వాగ్వివాదము అంటూనే ఏం గుర్తొచ్చింది? మన ఇల్లు, వంటిల్లు, అందులో సొట్టబడిన కొన్ని స్టీల్ సామాను. ఆ సొట్టలు చూసినప్పుడల్లా ఏదో ఒక ఎపిసోడ్ గుర్తొస్తూ ఉంటుంది. ఎవ్రీ డెంట్ ఈజ్ ఎ మెమరీ. మెమరీ క్రియేట్స్ ఎ డెంట్, వాట్ ఎవర్. ఈ గ్లాస్ అప్పుడు ఆవిడ నా మీద విసిరింది. ఎందుకంటే వాగ్వివాదము, తూతూ మేమే, ఇవే కదా. మన ప్రకారం కథ చదివాము. ఇప్పుడు ఆయనతో శంకరాచార్యుల వారు ఆర్గ్యుమెంట్కి వెళ్తున్నారు అనగానే మనకు స్టీల్ గ్లాసులు, బొచ్చెలు ఇవి కనిపిస్తాయి. అవే వస్తాయి మనకు. అట్లాంటి వ్యక్తులే వాటిని సినిమా తీస్తారు తర్వాత. ఆది శంకరాచార్య. రీసెంట్లీ ఫ్యూ ఇయర్స్ ఎగో దెర్ వాజ్ ఎ మూవీ. చాలామంది అసలు అబ్బా ఈ సినిమా చూడాల్సిందే అంటూ చాలా ఆర్భాటం చేస్తూ టీవీలో మాట్లాడారు. ఏమిటో అని చెప్తే సరేలే నేను కాసేపు పెట్టాను, కానీ పావు గంటకే నాకు చాలా కష్టం అనిపించింది. వామ్మో, ఐ కెన్ అండర్స్టాండ్ భగవత్పాద ఈజీలీ, నాట్ దిస్ మూవీ అని మూసేశాను. నేను చూడలేకపోయా. ఎందుకంటే మండన మిశ్రుల వారితో ఈ సో అండ్ సో సంవాదం ఏదో ఉంటే ఆ సంవాదం అంతా కొట్లాటలాగా ఉంది అక్కడ. అట్లా లేదు. మీరు గో టు శంకర విజయ. అది గొడవ పడుట కాదు, అలిగిన ఆలితో గొడవ కాదు, అది కొట్లాట కాదు అది. బట్ దిస్ ఫెలో హూ ఈజ్ ఎనాక్టింగ్ మండన మిశ్రా
వాడు ఇట్లేదో మెటుకలు విరుచుకుంటుంటే ఈవిడేదో అంటుంది, ఆయన ఏదో మాట్లాడతాడు. అండ్ సంస్కృత జ్ఞానము లేని వ్యక్తులు ఆ సినిమాలో డైలాగ్స్ అవి రాసున్నారు. అసలు అర్థం లేదు దాంట్లో. ఐ విల్ ప్రూవ్ ఇట్. మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. నో, అక్కడ వాగ్యుద్ధం అంటే అట్లాంటిది కాదు. ఆచార్యులు బౌద్ధులతో వాగ్వివాదము చేశారంటే డోంట్ బ్రింగ్ యువర్ వాగ్వివాద. అక్కడ గొడవ కాదు, అది వర్బల్ డిబేట్ కాదు. దెర్ ఈజ్ ఎ క్వశ్చన్, దెర్ ఈజ్ అన్ ఆన్సర్. యూ హ్యావ్ టు సీ ద క్వశ్చన్. దిస్ గ్రేట్ మీమాంసక, గ్రేట్ సాంస్క్రిట్ స్కాలర్, మీమాంస, పూర్వమీమాంస యందు నిష్ఠ కలిగిన వ్యక్తి, వాడు సైతం అర్థం చేసుకోలేని ప్రశ్న ఒకటి ఉంది అక్కడ. అందుకే ఈ డిబేట్ అయింది, దానికి సమాధానం లభించింది. ఆల్ యూ నీడ్ టు సీ ఈజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, నాట్ భగవత్పాద అండ్ ఈజ్ ఆపోనెంట్. ఇట్ ఈజ్ నాట్ ది ఫైట్ బిట్వీన్ దోస్ టూ. ఇట్ ఈజ్ అ క్వశ్చన్ బీయింగ్ ఆన్సర్డ్, a question from a Buddhist being answered. Question implies confusion. Sometimes question implies arrogance. Sometimes question implies ignorance. But many a time when the question comes from a scholar, then that question implies a confusion. When it comes from a scholar, one who has studied something, he is asking the question, that's a confusion. Prashna. Nana prashnottaraihi. ఇట్లా అనేకానేకములైన ప్రశ్నలు, వాటికి సరి అయిన సమాధానం. సరి అయిన సమాధానం అంటే స్వామి, సరి అయిన సమాధానం అంటే ఏది నీ జీవితంలో డూయబుల్గా ఉంటుందో అది సరి అయిన సమాధానం. డూయబిలిటీ ఈజ్ యువర్ క్రైటీరియా. శృతి, యుక్తి, స్వానుభూతి. నీ స్వానుభూతి యందు అది అర్థవంతంగా ఉంటే అది సరి అయిన సమాధానం. సమాధానము అంటే దేని చేత నీ నిత్య జీవితంలో డూయబిలిటీ వస్తుందో, దేనిని చేయుట చేత నీవు సమాధాన పడతావు, ప్రశాంతతను పొందుతావో అది సమాధానం. నాట్ మియర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్. దట్ విచ్ ఆన్సర్స్ an aspect of you. నానా ప్రశ్నోత్తరైః రమ్య మనోజ్ఞ. ఈ కథ అది. అట్లాంటి కథను విదుషాం ప్రమోదార్థే ఆరభ్యతే. విదుషాం బుద్ధిమంతులకు ప్రమోదము కలిగేందుకు. బుద్ధిమంతులకు దేని చేత ప్రమోదము? ప్రమోదం అంటే సంతోషం. బుద్ధిమంతులకు దేంట్లో సంతోషం ఉంటుంది? జ్ఞానము యందు. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులకు కావ్య శాస్త్ర వినోదమే వినోదం. మనలాగా రీల్స్ కాదు, స్క్రోలింగ్ కాదు. ఏమంటారు వాటిని? ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగా? రీల్స్ ఏనారా? కీప్ ఆన్ స్క్రోలింగ్. అది మన వినోదం. ఒక్క రీల్ కూడా శాంతము చూడాలనుకుంటాను నేను. ఐఎమ్ నాట్ సో వెల్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్, బట్ కొంచెం తెలుసు నాకు. ఒకటి అయినా 30 సెకండ్ల నిడివిలో కూడా పూర్తిగా చూడను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ స్క్రోలింగ్ మానవ జీవితానికి కూడా ఉంటే ఎంత బాగుండేది కదా. నాకైతే చాలా అడ్వాంటేజియస్గా అనిపించేది. ఎందుకంటే ఆ స్క్రోలింగ్ ఫెసిలిటీ ఉంటే సంబడీ కమ్స్ టు మీ, స్వామీజీ మీ వద్దకు వచ్చి శ్రవణము చేసి జ్ఞానం పొందాలని ఉంది అని అంటూనే, ఎందుకయ్యా శ్రవణము గట్రా, ఇదంతా చాలా లైఫ్ టైం ప్రాజెక్టు, ఫర్గెట్, నువ్వు వచ్చావు కదా, దెన్ ఐ విల్ స్క్రోల్ టిల్ యూ గెట్ మోక్ష. स्क्रॉल करते जाओ, कहीं ना कहीं मोक्ष मिलेगा, वहाँ रोक देंगे बस. दैट इज नॉट विनोदा.
కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతులకు. విదుషాం ప్రమోదార్థే అంటే జ్ఞానము అనే గొప్పదైన విషయము సతతము ఆవిష్కరింపబడుతూ ఉండేలా ఇయం కథ ఆరభ్యతే, శాంకరీ కథ ఆరభ్యతే అంటూ మాధవీయ శంకర విజయం ప్రారంభమవుతుంది. అంతేగాని ఈ ఫలాని వ్యక్తి గురించి మేము చెప్తామని ప్రారంభం అవ్వట్లేదు. అట్లా ఒక విధానము దృష్ట్యా చూడాలి. ఆచార్య భగవత్పాదుల కథను అట్లా చూడాలి. కలిమల నాశనమును చేసేది, శ్రవణ మాత్రము చేత చతుర్విధ పురుషార్థములను సిద్ధింపజేసేది, తత్ మానసికతనిచ్చేది, అలాగే అనేక ప్రశ్నలు అనేక సమాధానములతో ప్రకాశిస్తూ ఉన్నది అయిన ఈ దివ్య కథ అంటూ పూర్వాచార్యులు అన్నారు. ఆజాన పావన క్షీర స్వరూపానందదాయిని పునాతి చరితాకార శంకరాచార్య జాహ్నవి. ఈ భగవత్పాదుల కథ ఎటువంటిది? శంకరాచార్య చరితాకార జాహ్నవి. దిస్ ఇస్ గంగా. ఆజాన పావన క్షీర, దట్ మీన్స్ గంగాజీ. సురలోకం నుండి భూలోకానికి వచ్చిన గంగ, వియద్ గంగ. ఆ గంగ మరేదో కాదు, శంకర భగవత్పాదుల కథారూపంగా ప్రవహిస్తూ ఉన్నది. స్వరూప ఆనందదాయిని, సీ ద వర్డ్. ఆ కథ వినుట చేత నీ స్వరూపం ఏమిటో నీకు తెలిసి ఆనందం కలుగుతుంది. ఒకరి కథ వింటే వారు తెలియాలి. కాదు శంకర భగవత్పాదుల కథను విని నీకు శంకరాచార్యుల వారు తెలిస్తే నువ్వు కథ విన్నట్లు కాదు, నీకు నీవు తెలియాలి. స్వరూపానందదాయిని పునాతి, నిన్ను పవిత్రము చేస్తుంది. సకృత్ శ్రవణేన, విన్న మాత్రము చేత. ఈ మాటలన్నింటినీ అనుసంధానం చేసుకుని ఆలోచిస్తే ఏమొచ్చింది? నేను ఇట్లా వినాలి అంతే తప్ప కథ వినుట కాదు, బయోగ్రఫీ వినుట కాదు. కాబట్టి మన అధ్యయనం భగవత్పాదుల దివ్య చరిత్రను అర్థం చేసుకోవడం అనే దిశలో ఎట్లా కదులుతుందంటే మన గురించి మనము తెలుసుకునేలా కదులుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో, ఎవరిని అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలనుకుంటున్నామో, ఈ శంకరాచార్యుల వారు ఎవరు? దానికి సమాధానంగా శంకర విజయంలో ఓ మాట వచ్చింది, మీ అందరికీ తెలిసిన శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినోర్మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూపా. అజ్ఞానాంతర్గహన పతితాన్, అజ్ఞాన అంతర్గహన పతితాన్. గహన లోతుల్లో, అజ్ఞానము యొక్క లోతుల్లో, పతిత పడిపోయిన, అంటే ఇక అజ్ఞానము తప్ప మరొకటి లేదు అనే స్థితిలో ఉండేటువంటి వాళ్లకు ఆత్మవిద్యోపదేశైః, ఆత్మవిద్యా ఉపదేశము ద్వారా త్రాతుం, అట్టి వారిని రక్షించుట కోసం. దీస్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టు సేవ్ దోస్ హూ ఆర్ fallen into the abysmal ignorance, to protect by Atma Vidya, by giving self knowledge. లోకంలో తాపత్రయము చేత సర్వదా పీడింపబడుతూ ఆర్తనాదములు చేసేటువంటి వారిని రక్షించుటకు గాను ముక్త్వా మౌనం, మౌనమును వదిలివేసిన వాడై
వట విటపినః మూలతః నిష్పతంతి. వటవృక్షము మూలము నుండి కదిలినవాడు. వటవృక్షం మూలంలో ఎవరు కూర్చొని ఉంటారు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి స్వామి ఈ లోకులను ఉద్ధరించాలి, వీరికి ఆత్మ విద్యోపదేశం చేయాలనే సంకల్పంతో ఆ వటవృక్ష మూలము నుండి కదిలిన శ్రీ దక్షిణామూర్తి శంభోర్మూర్తిశ్చరతి భువనే, ఈ భూమి మీద నడిచినది శంకరాచార్య రూప. శంకర భగవత్పాదులనే రూపంతో దక్షిణామూర్తి సంచరించారు. నౌ యూ హ్యావ్ టు లుక్ అపాన్ భగవత్పాద యాజ్ దక్షిణామూర్తి అభిన్న రూప. అట్లా కాకుండా గివెన్ నేమ్, గివెన్ ఫామ్, గివెన్ డేట్ ఆఫ్ బర్త్, గివెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని చూసామనుకో, ఫైనలీ ఆచార్య భగవత్పాద బికమ్స్ వన్ మోర్ ఫోటో ఇన్ ది ఆధార్ కార్డ్. అండ్ ఆధార్ కార్డ్ ఫోటో ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా, మళ్ళా చూడబుద్ధి అనిపించదు. అందుకే చాలామంది దాన్ని అంత సుముఖంగా ఇవ్వాలనుకోరు. ఎవరికైనా ఐడి కార్డు అంటే అది చూపించరు. ఆధార్ కార్డు ఎందుకు 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 అంటారు. ఎందుకంటే ఈ మొహం ఎట్లా చూపించను. సో ఈజ్ నాట్ ఆధార్ కార్డ్, ఈజ్ జగదాధార. నువ్వు జగదాధారమైన తత్వమును ఆధార్ కార్డు తత్వంగా చూస్తే ఎట్లా? సో ఆల్వేస్ యూ షుడ్ సీ ఆచార్య లైక్ దట్. అట్లా చూడాలంటే కథను అట్లా శ్రవణం చేయాలి. కథ అట్లా శ్రవణం చేయబడాలంటే నీ గురించి నీకు ఒక రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ ఐ తెలిసి ఉండాలి. సర్టన్ రిఫైన్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. దేర్ఫోర్ ఆచార్యులు తమ జీవితంలో భక్తిని, జ్ఞానాన్ని, అలాగే భగవత్తత్వమును తమ రూపంలోనే ప్రకటిస్తారు. ఒకసారి చిదానంద రూప శివోహం శివోహం అంటారు. ఆ నిర్గుణ నిరంజన బ్రహ్మతత్వమును నేనే అంటారు. మరొకసారి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో అంటారు. నేను చేసిన అపరాధములను హే మహాదేవ క్షమించు అని ప్రార్థిస్తారు. అలాగే మరో సందర్భంలో భాష్యాన్ని అనుగ్రహిస్తారు. ఒకే వ్యక్తి ఇన్ని చేస్తున్నారు. అక్కడ అది వారు చేస్తున్న కర్మ కాదు. అవర్ గురు ఆచార్య, హీ ఈజ్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ భక్తి, జ్ఞాన అండ్ బ్రహ్మ, ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్ ఎట్ ది సేమ్ టైం. వారిలోని భక్తుడు మనకు అర్థం అవ్వాలి. భావనా సంపన్నుడైన భక్తుడు, మనలాంటి భక్తుడు కాదు. మన ప్రకారం ఎవడైనా బొట్టు పెద్దగా పెట్టుకుంటే చాలా గొప్ప భక్తుడు అండి అంటారు. అట్లా కాదు, భావనా సంపన్నుడైన భక్తుడు. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న విషయం ఆలోచించండి. మనం శివుడిని భక్తి చేస్తామంటూ ఏమేమో అంటుంటాం, కానీ మన భక్తి చరిత్రలో నిజంగా హృదయపూర్వకంగా ఏ రోజైనా క్షంతవ్యో మేపరాధ శివ 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 భో అన్నామా? నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అన్నాము. అవి ఏదో ప్రారంధం వల్ల తీరుతాయి. దేవుడేమి ఇవ్వడు, అవి ఇవ్వడు. ఎందుకంటే నీ ప్రేయర్ దేవుడిని అసలు స్పృశించదు. నీ ప్రేయర్ లాంగ్వేజ్ ఆయనకు అర్థం కాదు. థ్యాంక్ గాడ్ అర్థం కాదు, లేకపోతే యూ వుడ్ హ్యావ్ గాన్ మ్యాడ్ ఆల్రెడీ. ప్రతివాని ప్రార్థన దేవునికి అర్థమైతే ఈ పాటికి చాలా కన్ఫ్యూజన్ వచ్చేది. హీ విల్ నాట్ అండర్స్టాండ్. హీ అండర్స్టాండ్స్ ఓన్లీ ది లాంగ్వేజ్ ఆఫ్ లవ్, నాట్ సంస్కృతం, నాట్ తెలుగు, నాట్ హిందీ, నాట్ తమిళ్, ఓన్లీ లవ్. విత్ లవ్ యూ స్పీక్, whatever you speak he will understand. Even if you don't speak he will understand. Rather if you don't speak he will understand better. అదేమీ లేదు మనలో. అందుకే కృతజ్ఞత అనేది లేదు, క్షమాయాచనం ఉండదు మనకు. క్షమాయాచనం కూడా మన ప్రకారం ఓ శ్లోకం, అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిశం మయ తాని 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 సంథింగ్, ఓకే క్షమ్య, ఇట్లా అంటాం తప్ప హార్ట్ఫుల్లీ ఎప్పుడైనా ఈ క్షమాయాచన వచ్చిందా? ఎంత భావన కావాలి దానికి.
ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వతయతి నితరాం జాఠరో జాతవేదా. ఆదౌ కర్మ ప్రసంగాత్, ఎప్పుడో చేసిన కర్మ, అది ఎప్పుడు ఏమిటి ఎవరికి తెలియదు. డ్యూ టు సచ్ అండ్ సచ్ కర్మ తల్లి కుక్షిలో పడ్డాను, నానా విధమైన దుర్భరమైన నరకవాసము వంటి గర్భవాసం అది అనుభవిస్తూ ఉండగా నిన్ను తలుచుకోలేదు. భూమి మీద పడ్డాను, అప్పుడు నిన్ను తలుచుకోలేదు. బాలకున్నయ్యాను, తలుచుకోలేదు. ప్రౌఢోహం యవ్వనస్థో విషయ విషధరై దష్ట నష్టో వివేక. యవ్వనం వచ్చింది, అప్పుడైనా నిన్ను తలిచాను, ఏమీ లేదు. ఇవి అపరాధాలంట. మనం వేటినైతే మనకు తెలియకుండానే చేస్తున్నామంటామో వాటిని సైతం పరిగణిస్తూ ఇవన్నీ అపరాధములే. ఎందుకంటే నేను నిన్ను తలుచుకోవలసిన క్షణంలో నిన్ను తలుచుకోకుండా అన్నిలందరినీ తలుచుకున్నాను. ఎందుకంటే అపరాధం ఏముంటుంది హే భగవన్. కాబట్టి క్షంతవ్య, మే ఐ బీ ఫర్ గివెన్, ప్లీజ్ పార్డన్ మీ. మే అపరాధ, హే శివ హే శివ హే శివ శంభో. ఇట్లా అనాలంటే నాట్ లైక్ అట్టరెన్స్. అట్టరెన్స్ ఏముంది, అందరూ చాలా బ్యూటిఫుల్గా అంటారు, అట్లా కాదు. నీ హృదయం అట్లా అనాలంటే ఎంత భావం ఉండాలి. అట్టి భావన సంపన్నతతో ఉన్న ఒక భక్తుడు. అలాగే ఎట్టి నంచ్ లేకుండా మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఎక్సెట్రా. మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ దేహము నేను కాదు, ఇంద్రియ సముదాయము నేను కాదు, అన్నింటికి విలక్షణమైన సర్వసాక్షిగా ఉన్న చిదానంద రూప శివోహం శివోహం. ఐ యామ్ దట్ చిదానంద రూప శివ అనేటువంటి మహాజ్ఞాని. అలాగే స్వయం దక్షిణామూర్తి. సో భక్త జ్ఞాని భగవాంచ త్రివేణి సంగమం ఆచార్యులు. కాబట్టి వారి జీవితాన్ని చూసినప్పుడు ఈ త్రివేణిలో మనము మునకలు వేస్తూ ఉండాలి. ఏ సందర్భంలో ఆ త్రివేణిలోని ఏదో ఒక పవిత్ర నది యొక్క ప్రాకట్యం అధికంగా కనిపిస్తుంది. ఓ సందర్భంలో గంగ, ఓ సందర్భంలో యమున, మరో సందర్భంలో సరస్వతి. అట్లాంటి సంఘటనలను సన్నివేశాలను అర్థం చేసుకుంటూ మనం మునకలు వేయాలి తప్ప హౌ కమ్ హీ ఈజ్ సింగింగ్ గ్లోరీ లైక్ దిస్, దెన్ హీ ఈజ్ సేయింగ్ ఐ యామ్ నన్ అదర్ దాన్ బ్రహ్మన్. వాట్ ఈజ్ దిస్ డిస్పారిటీ అని గొడవ పడకూడదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. దేర్ఫోర్ ఆచార్యుల జీవితం ద్వారా మనకు భక్తి విషయక, జ్ఞాన విషయక, కర్మయోగ విషయక బోధ లభిస్తేనే అది కథ. బోధ లభించకపోతే అది కథ కాదు, అది శ్రవణము కాదు. వన్ మోర్ బయోగ్రఫీ, అండర్స్టాండ్. దేర్ఫోర్ ఆత్మవిద్యోపదేశై ఈజ్ ది ఓన్లీ వర్డ్ విచ్ వీ నీడ్ టు బీ ఎవర్ కంటెంప్లేటివ్ ఆఫ్. శంకర భగవత్పాదుల కథ అకారాదిక్షకారాంతం ఆత్మవిద్యోపదేశై అనే మాటతోనే సరిచూడబడుతూ ఉండాలి, అర్థం చేసుకోబడుతూ ఉండాలి. అంతేగాని పరకాయ ప్రవేశాలు ఇట్లాంటివన్నీ కాదు. అవన్నీ ఊరికే సందర్భోచితంగా చెప్పబడే మాటలు తప్ప ఏమిటి మహిమ? జ్ఞానమే మహిమ, అంతకు మించిన మహిమ ఇంకోటి లేదు. ఈ చిట్కాలు, ఈ మహిమలు, ఈ చమత్కారాలు వీటి వల్ల ఎవరికి ఎప్పుడు లాభం కలుగలేదు, కలుగదు కూడా. డోంట్ గో ఫర్ దెమ్. ఆత్మవిద్యోపదేశై అజ్ఞానాంతర్గహన పతితాన్ త్రాతుం. దట్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. త్రూ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ రియలైజేషన్ అంటుంటారు కదా, దట్స్ ద ఓన్లీ వర్డ్. అదొక్కటే తాత్పర్యం. అది లేకుండా నీ వద్ద ఎన్నున్నా సరే ఈ అజ్ఞాన గహన పతితత్వము పోదు. ఇక్కడి నుంచి లేస్తావు, ఇంకో చోట పడతావు. భూలోకాన్ని వదిలి స్వర్గలోకంలో వెళ్ళి దుఃఖిస్తూ ఉంటావు.
స్వర్గం వెళ్ళి కూడా దుఃఖపడతారా? వెరీ మచ్. ఐ థింక్ భూలోకంలో ఉంటే అంత దుఃఖం రాకపోవచ్చు, ఎందుకంటే స్వర్గంలో సుఖాలు ఎక్కువ కాబట్టి కంపారిజన్ కూడా ఎక్కువ ఉంటుంది. భూలోకంలో తక్కువ సుఖాలు కాబట్టి కంపారిజన్స్ అంతగా ప్రాబ్లం లేదు. స్వర్గంలో అట్లా కాదు కదా. స్వర్గంలో దేహం అంటే ఇట్లా ఉత్తరప్రదేశ్ తక్కువ, మధ్యప్రదేశ్ ఎక్కువ అట్లా ఉండదు. ఇట్స్ అ సూపర్ డూపర్ బాడీ. అది త్రిదశ శబ్దం, అందుకే త్రిదశులు దేవతలు. అంటే 30 ఏండ్లు ఉంటే యవ్వనంగా ఉంటే ఎట్లా ఉంటుందో, నో షుగర్, నో డయాబెటీస్, నో బీపీ, నో హెడేక్, నథింగ్. హౌ అబౌట్ హెయిర్ ఫాల్? నథింగ్. నో హెయిర్ ఫాల్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అట్లాంటి యవ్వనంతో ఉండే దేహము, నిగనిగలాడుతున్న దేహం, చాలా అందమైన శరీరాలు దొరుకుతాయి స్వర్గంలో. అండ్ సుఖాలే సుఖాలు కాబట్టి మనకు ఇబ్బంది కలుగుతుంది. అండ్ ఆ సుఖాలన్నీ అందరికీ సేమ్గా ఇవ్వబడవు. బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ పుణ్య దే డిఫర్. దేర్ ఫార్ అవర్ పుణ్య ఈజ్ 60%, సంబడీస్ పుణ్య ఈజ్ 80%. హీ విల్ గెట్ మోర్ సుఖమ్స్. వాడిని చూసినప్పుడు ఎట్లా ఉంటుంది మరి? అయ్యో ఇంకొంచెం కష్టపడి ఏదైనా పుణ్యం చేస్తుంటే బాగుండేది, అయినా వీడు పుణ్యం చేశాడో ఏం చేసి వచ్చాడో అని మళ్ళీ వాడిని ఏదో అనుకోవడం, ఇవన్నీ ఇది ఏడుపుగా ఇంకేమిటి. కాబట్టి అజ్ఞానాంతర్గహన పతితాన్, అది భూలోకంలో అయి ఉండవచ్చు, స్వర్గలోకం, ఇంద్రలోకం, చంద్రలోకం, ఎక్కడ పోయినా ఈ అజ్ఞానంలో పడి ఉంటాం. అండ్ ఈ దుఃఖం ఉండగా స్వర్గము నరకమే. హెల్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ లివింగ్. హెవెన్ సో టు ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్. Hell is a kind of living. Heaven is also kind of living. Then what is moksha? Being life itself is called moksha. It is not way of living, it is being life. Jeevanam sarva bhuteshu. I am that life అని నువ్వు తెలుసుకున్నావా, అది మోక్షము. దాంట్లో ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే స్వర్గము, ఉండలేకపోవటం నరకం. సో నువ్వు స్వర్గం అనే జియోగ్రఫీలో ఉండి ఏడుస్తూ ఉంటే దానికి నరకం అనే పేరు. అండర్స్టాండ్? ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆత్మజ్ఞాన విహీనాః మూఢాః, దోస్ ఫూల్స్ who are devoid of self knowledge, knowledge about their own self. ఆత్మజ్ఞాన విహీనాః, అట్లాంటి వారి గతి ఏమిటి? వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏమి పొందినా, తే పచ్యంతే నరక నిగూఢ, వారు నరకంలో వండబడతారు. పచ్యంతే అంటే దే విల్ బి కుక్డ్, ఆల్వేస్ దే విల్ బి కుక్డ్ ఇన్ నరక. ఆత్మజ్ఞాన విహీనాః, క్రూషియల్ వర్డ్. కాబట్టి నువ్వు ఎన్ని తీర్థాలకు తిరుగుతావు, ఎన్ని దేవతలను పూజిస్తావు, ఏమేమి వ్రతాలు చేసావు, ఇవన్నీ లెక్కలోకి రావు అసలు. ఫైనల్ థింగ్ కౌంట్స్. డూ యూ నో హూ యు ఆర్? హ్యావ్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ దట్ ఐ? నో, ఐ డిడ్ నాట్. నువ్వు అప్పుడు ఏమి చేసినా ఒకటి. బేస్డ్ ఆన్ దట్ సమ్ జియోగ్రఫీ, సమ్ కండ్యూసివ్ సిచ్యువేషన్, సమ్ టైమ్స్ లాఫ్టర్, సమ్ టైమ్స్ సారో, ఎక్సెట్రా, అంతే. సో భగవత్పాదులు మనకు పుణ్యాన్ని ఇవ్వడానికి రాలేదు, మనకు స్వర్గద్వారమును చూపడానికి రాలేదు. దెన్ ఆత్మవిద్యను ప్రసాదించేందుకు వచ్చారు. కాబట్టి అట్టి ఆత్మవిద్యా విషయంగానే వారి కథాశ్రవణము చేయబడుతూ ఉండాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ జయ శంకర జగద్గురో
हर हर शंकर आदि गुरो। जय जय शंकर जगद्गुरो, हर हर शंकर आदि गुरो। जय जय शंकर जगद्गुरो, जय जय शंकर जगद्गुरो, हर हर शंकर आदि गुरो। हर हर शंकर आदि गुरो। जय जय शंकर जगद्गुरो, हर हर शंकर आदि गुरो। जय जय शंकर जगद्गुरो, हे जगद्गुरो। जय जय शंकर जगद्गुरो, हर हर शंकर आदि गुरो। हर हर शंकर आदि गुरो। जय जय शंकर जगद्गुरो, हर हर शंकर। बोलिए श्री भाष्यकार भगवान की। नमः पार्वती पतये, हर हर।